ఇవాళ మార్నింగే పూజ చేసేసుకొని ఇంకా శ్లోకాకి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసేసి తను స్కూల్కి వెళ్ళిపోయినాక హౌస్ హెల్ప్ వచ్చి పని చేసినాక అప్పటి నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ ఇది ఒక కొత్త డ్రెస్ తెప్పించుకున్నానండి. ఇన్వీవ్స్ అనే వెబ్సైట్ నుంచి తెప్పించుకున్నాను. లాస్ట్ మంత్ ఏంటి అంటే వీళ్ళ దాంట్లో సేల్ ఉందన్నమాట. సో ఇది 1200 డ్రెస్ 800కి అట్లా వచ్చింది. ఇట్స్ అన్ ఏ లైన్ డ్రెస్. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, నేను డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నాను. కానీ మీలో చాలామందికి నా వన్ పీస్ డ్రెస్సెస్ నచ్చుతాయి కాబట్టి ప్రతిసారి డీటెయిల్స్ అడుగుతున్నారు. అందుకని ముందే చెప్తున్నాను, డ్రెస్ లింక్ లేదండి. ఇన్వీవ్స్ అనే వెబ్సైట్ ఉంటుంది. యూ కెన్ జస్ట్ గో దేర్. దే హ్యావ్ మల్టిపుల్ చాయిసెస్. చాలా బాగుంటున్నాయి. కానీ ప్రైజే నాకు కొంచెం హై ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే ఈ ఏ లైన్ డ్రెస్కి 800 అన్నది ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. కానీ నాకు చూడటానికి లుక్ అదంతా బాగుందండి. అండ్ దిస్ గివ్స్ మీ అ ఫీల్ ఆఫ్ నైటీ. బట్ ఇట్స్ అ డ్రెస్, స్టైలిష్ డ్రెస్. అండ్ మనం స్నీకర్స్తో పేరప్ చేయొచ్చు. అండ్ కొంచెం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అట్లా కూడా వేసుకొని పేరప్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. ఒకే ఒక డ్రాబ్యాక్ ఉందండి, ఇది మెటీరియల్ కొంచెం పల్చగా ఉంది. సో మస్ట్ అండ్ షుడ్గా అయితే ఇన్నర్వేర్స్ వేయాల్సిందే. దీంట్లో లాంగ్ స్ట్రిప్స్ అయినా సైక్లింగ్ షార్ట్స్ అయినా వేయాల్సిందే. వితౌట్ దాట్ ఇది బాడీకి ఇట్లా అతుక్కుపోయినట్టు ఉంటుంది. ఇట్ డజంట్ లుక్ గుడ్. చాలా రోజుల తర్వాత ఇవాళ ఏదో రెడీ అయినట్టు అనిపించిందండి. అండ్ నేను పెద్దగా మేకప్ అయితే అయ్యాను. అండ్ ఇంట్లో కూడా కొంచెం రెడీ అయ్యి ఉండటం ఈజ్ ఎసెన్షియల్ ఏమో అండి. లేకపోతే ఒకలాంటి డిప్రెసింగ్ ఫీల్ వస్తుంది. హోమ్ మేకర్స్కి ఎస్పెషలీ యూ జస్ట్ గెట్ ఇన్ టు దట్ రొటీన్ అనమాట. కేర్లెస్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతాము. మనం ఏం రెడీ అవుతాంలే, వీ క్యాన్ బీ ఇన్ అవర్ పైజమాస్ అనేసి. కానీ కొంచెం దాన్ని బ్రేక్ చేసి రెడీ అయ్యి చూడండి, యువర్ డే విల్ బీ ప్రొడక్టివ్. అండ్ ఎవరో కోసం కాదండి, యూ విల్ ఫీల్ గుడ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో కొంచెం స్లైట్గా మేకప్ వేసుకొని కూర్చోమనట్లేదు, బట్ స్లైట్గా నీట్గా కనిపించడం ఈజ్ ఆల్వేస్ ఎసెన్షియల్ కదా. సో అదండి. అండ్ ఇంకా నేనైతే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసాను. నాకేంటి అంటే శ్లోక స్కూల్కి వెళ్ళిపోతుంది, హాఫ్ అన్ అవర్ లోపలే మా హౌస్ హెల్ప్ వచ్చేస్తుంది. సో నేను చేసుకున్న కుకింగ్ అదంతా తను వచ్చే లోపలే నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. అంటే డిషెస్లో వండిన డిషెస్లో నుంచి మామూలు గ్లాస్ కంటైనర్స్లో కన్వర్ట్ చేసేసుకొని గిన్నెలన్నీ వేసేసి కౌంటర్ టాప్ స్టవ్ అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. సో దట్ తను వచ్చి ఇల్లంతా క్లీన్ చేసేటప్పుడు ఇంకా నా కిచెన్ జోలికి ఎవరు రారు అండ్ పెద్దగా మెస్ అవ్వదు. మేజర్ చంక్ ఆఫ్ కుకింగ్ అయిపోతుంది కాబట్టి మార్నింగ్ నాకు ఇంకా స్నాక్స్ ఇవే తప్ప మేజర్ పార్ట్ ఆఫ్ కుకింగ్ అన్నది ఇంకా ఈవినింగ్లోనే ఉంటుంది కదండి. సో అలా ప్లాన్ చేసుకోవటం వల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా మీతో మాట్లాడుతూనే పొయ్యి మీద మిల్క్ అయితే బాయిలింగ్కి పెట్టేశానండి. జనరలీ నేను మిల్క్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాక ఫ్రెష్గా వచ్చిన మిల్క్ పెట్టుకుంటాను అనమాట. మోస్ట్లీ ఇలాగే చేస్తాను. హౌస్ హెల్ప్ వెళ్ళిపోయినాక అప్పుడు పెట్టుకొని సిమ్లో పెట్టేస్తానండి. అండ్ నేను నా పనులన్నీ చేసుకుంటాను. లైక్ ఇక్కడ మార్నింగే బట్టలు ఒక లాట్ అయితే వేసేసాను, ఇవి ఆరేసుకుంటూ ఉంటాను. మిస్లీనియస్ వర్క్ అంతా చేసుకునే లోపల అక్కడ పాలు కాగుతాయి, వెళ్ళి ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ మాకైతే 2-3 డేస్ నుంచి ఎండ వస్తుందండి. ఆ సన్కి డ్రై అవుతున్న క్లోత్స్, అబ్బా అసలు ఆ ఫీలింగ్, ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఎన్ని రోజులు అయ్యింది ఈ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేసి అనిపించిందండి. రోజు లేకపోతే ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అయ్యిందండి. ఇంట్లోనే స్టాండ్ పెట్టుకోవటం, ఇంట్లోనే ఫ్యాన్ వేసుకొని ఆరేసుకోవటం, బాబోయ్ నైట్ మేర్ అండి. నిజంగా బాంబేలో బతకాలి అంటే వానలకి కష్టం అవ్వాల్సిందే. ఇట్స్ నాట్ దట్ వానలు లేకపోతే అయితే లైఫ్ లేదండి ఇక్కడ. బట్ కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఈ 3 డేస్ నుంచి ఎండ వస్తుంటే మాత్రం నేనైతే ఉన్న బట్టలన్నీ ఇప్పుడే వాష్ చేసేయాలి అన్నంత జోష్లో వాష్ చేస్తున్నానండి. మార్నింగ్ 2 లాట్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది ఆరిపోయినాక బెడ్షీట్స్ అట్లా వేస్తున్నాను. సో దట్ కొంచెం ఫ్రెష్గా, అంటే ఎండకి ఆరుతాయి కదా బెడ్షీట్స్ అని ఓన్లీ ఇంటెన్షన్తో. అండ్ మొన్న నేను ఐకియాకి వెళ్ళాను. అక్కడి నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నానండి. చాలా తక్కువే తెచ్చుకున్నాను ఐటమ్స్, కానీ హెల్ప్ఫుల్, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే కొనుక్కొచ్చుకున్నాను. నేను ఐకియాకి వెళ్తే కొంచెం
ఓవర్‌గా స్పెండ్ చేస్తానండి. అందులో ప్లానింగ్ లేకుండా ఎళ్తే ఇంకా ఎక్కువ అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ చేసొస్తాను. బట్ ఈసారి కూడా నేను ఓన్లీ నాకేవైతే కావాలో అవి మాత్రమే తెచ్చుకున్నాను ఐకియా నుంచి. యెస్, 1, 2 ఐటెమ్స్ ఇటు అటుగా అయితే చేస్తూ ఉంటాను. అవేం తెచ్చుకున్నానో నేను వీడియోలో చూపెడతానండి. అండ్ ఆల్సో వరలక్ష్మి వ్రతం రోజు నేను చాంద్ బాలీస్ గురించి చెప్పినప్పుడు చాలామంది వెయిట్ ఎంత, దగ్గర నుంచి చూపెట్టండి, డీటెయిల్స్ చెప్పండి అని అడిగారు. సో అవి కూడా దాని డీటెయిల్స్ కూడా ఇవాళ వీడియోలో ఇస్తానండి. అండ్ క్లోజప్ షార్ట్స్ కూడా చూపెడతాను మీకు అవి. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతాయి. అండ్ ఇక్కడ బట్టలన్నీ ఆరేసుకొని ఇండోర్ ప్లాంట్స్కి ఎండ వస్తుంది కాబట్టి 2 డేస్కి అట్లా వాటరింగ్ అయితే చేస్తా అండి. ఇండోర్ ప్లాంట్స్ అసలు సర్వైవ్ అవ్వట్లేదు మీ దగ్గర అంటే ఒక్కసారి మీ వాటరింగ్ ప్యాటర్న్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది అడిగేది ఏంటి అంటే ఇండోర్ ప్లాంట్స్ కొన్ని మీ దగ్గర బతుకుతున్నాయి, సేమ్ ప్లాంట్ మా దగ్గర ఎందుకు బతకట్లేదు అని అడుగుతున్నారు. అండ్ ఫర్టిలైజర్స్ ఏమి వేస్తున్నారు, మాన్యూర్ ఏమి వేస్తున్నారు అని. నేనైతే ఫర్టిలైజర్ కానీ అసలు యూస్ చేయట్లేదండి. మాన్యూర్ మాత్రం నేను నర్సరీలో అడిగి తెచ్చుకున్నాను. సో అదే యూస్ చేస్తున్నాను. అండ్ వాటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం నెగ్లెక్ట్ చేసేదే ఇక్కడ. అండ్ ప్లాంట్స్ దెబ్బైపోయేది కూడా వాటరింగ్ దగ్గరే. అండ్ ఈ చిన్న ఎరికా పామ్ నా ఫేవరెట్ ప్లాంట్ అండి. ఇది పూణేలో తెచ్చుకున్నాను. ఎంత అద్భుతంగా వచ్చిందో. బట్ పూణే నుంచి ఇక్కడ బాంబేకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాడిపోయినట్టు అయిపోయింది. కానీ నానా తంటాలు పడి ఆ ఫర్టిలైజర్ తెచ్చి వేసి కొంచెం అనియన్ వాటర్ ఇవన్నీ వేసి ఫైనలీ ఇప్పుడు కొత్త షూట్స్, కొత్త లీవ్స్ వస్తున్నాయండి. అండ్ దాట్ గివ్స్ మీ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నో టూ వేస్ అబౌట్ ఇట్ అండి. ఎంత కష్టపడ్డా ఒక చిన్న గ్రీన్ లీఫ్ కనిపించింది మన ప్లాంట్లో అంటే దట్ గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఐకియా నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇవ్వండి నేను కొనుక్కుంది. ఫస్ట్ అయితే ఈ బుడ్డి సిట్రస్ సెంటెడ్ క్యాండిల్. ఇదైతే 70 రూపీస్ 80 రూపీస్ అండి. కానీ ఎంత క్యూట్గా ఉంది అంటే ఐ డెంట్ వాంట్ టు లెట్ గో ఆఫ్ ఇట్. ఫర్ సమ్ రీజన్ ఇట్స్ సో క్యూట్ కదా. ఎంట్రన్స్ దగ్గర కానీ అక్కడ పెట్టాము అంటే ఎవరైనా వచ్చినప్పుడు, గెస్ట్ వస్తున్నప్పుడు ఆ స్మెల్ ఈజ్ వెరీ వెల్కమింగ్ అనిపించింది. సో ఇది తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఈ మిర్రర్ అండి. యాక్చువల్లీ ఈ ఇంట్లో నాకు బెడ్రూమ్లో అసలు మిర్రర్ అన్నదే ప్రొవైడ్ చేయలేదండి. డ్రెస్సింగ్ ఏరియా మిర్రర్ లాగా అసలు ఏమీ ఇవ్వలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు కాన్సెప్ట్ ఏంటో. కానీ భలే ఇబ్బంది అయిపోతుందండి. వాష్రూమ్లో పెద్ద మిర్రర్ ఇచ్చారు. బట్ ఎవ్రీ టైమ్ యూ డోంట్ వాంట్ టు, అంటే డ్రెస్ వేసుకున్నాక వాష్రూమ్లోకి వెళ్ళి మనం రెడీ అవ్వటం వీఆర్ నాట్ దాట్ కంఫర్టబుల్ కదా. సో ఈ చిన్న మిర్రర్ ఒకటి ఐకియాలో దొరుకుతుంది కదా గాయత్రి, దీన్ని స్టిక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి స్టిక్కర్స్ ఉంటాయి కదా, యూ కెన్ యూస్ దాట్ అనేసి మన వ్యూవరే ఒకళ్ళు సజెస్ట్ చేశారండి లాస్ట్ టైమ్ వెన్ ఐ మెన్షన్ దట్ బెడ్రూమ్లో మిర్రరే లేదండి ఇంట్లో అనేసి. అంటే సో ఈసారి ఐకియాకి వెళ్ళినప్పుడు అది గుర్తుంచుకొని ఈ బుడ్డి మిర్రర్ అయితే తెచ్చుకున్నాను. దిస్ ఈజ్ అరౌండ్ 120 ఆర్ 125 అండి, 130నో ఎంతో ఉందన్నమాట. సో ఇది చక్కగా నేను షెల్ఫ్కి స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ శారీస్ ఆర్గనైజర్స్ నేను లాస్ట్ టైం చెప్పాను కదండి, ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ 15 శారీస్ అయితే వస్తున్నాయి. సో ఇంకా 2 తెచ్చుకున్నాను. సో కానీ ఐ కెన్ సెగ్రిగేట్ పట్టు చీరలన్నీ ఒక చోట అట్లా సెగ్రిగేట్ చేసి పెట్టుకుందాము. నాట్ సో ఎక్స్పెన్సివ్ శారీస్ ఒక చోట, జరీ బార్డర్స్ ఒక చోట, అట్లా అనేసి అది తెచ్చుకున్నాము. అండ్ ఇంకొకటి ఐటమ్ ఏంటి అంటే ఈ ఆమ్లెట్ ప్యాన్ తెచ్చానండి. ఇది 500 రూపీస్ అండి. అండ్ ఇందాక ఆ శారీ ఆర్గనైజర్స్ 200 రూపీస్ ఈచ్ అది. అండ్ ఇదేంటి అంటే ఇది 500 అండి ఆమ్లెట్ ప్యాన్. నేను ఇప్పుడు యూస్ చేసేది కూడా లాస్ట్ టైం ఐకియా నుంచే తెచ్చాను. అది ఆల్మోస్ట్ 4 years అయిందేమోనండి కొని. ఇప్పుడు ఇంకా స్క్రాచెస్ అయితే వచ్చినాయి, అందుకని కొత్తది తెచ్చుకున్నాను రీప్లేస్ చేద్దామని. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ ఈస్ దిస్, ఈ షెల్ఫ్ డివైడర్స్. ఇవి లాస్ట్ టైం ఒకటి తెచ్చుకున్నానండి. అదేంటంటే ఉప్పులు పప్పులు పెట్టుకునే షెల్ఫ్లో దాన్ని పెట్టుకొని నేను స్పేస్ కొంచెం క్రియేట్ చేశాను. ఈసారి మాత్రం కిచెన్కి డెకోర్ ఐటమ్ లాగా, అంటే కిచెన్ ఆర్గనైజర్ లాగా ఇక్కడ కౌంటర్ టాప్ మీదే ఇది పెట్టుకుందాము అనేసి ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఇవన్నీ దీని మీద పెట్టుకున్నానండి. అండ్ కింద కూడా మనకి యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంది కాబట్టి సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ పెట్టుకునే ఈ జార్స్ ఇక్కడ పెట్టేశాను. సో దిస్ ఇస్ ఆల్ ఐ డిడ్ అండి. ఇదే నా ఐకియా షాపింగ్.
అండ్ చాలా తక్కువ అమౌంట్ స్పెండ్ చేశానండి. లిటరలీ 1600కి ఈ షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని అయితే వచ్చాను. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ, అన్నెసెసరీగా ఖర్చు పెట్టలేదు డబ్బులు అనేసి. అండ్ గోల్డ్ అన్నది మన ఆడవాళ్ళకి ఇష్టం లేకుండా అయితే ఉండదండి. కానీ అవి జ్యువెలరీ లాగా కొనుక్కోవటము ఒక ఎత్తు, అండ్ దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూడటం ఈజ్ అ డిఫరెన్స్ థింగ్. ఎస్, గోల్డ్ బాండ్స్ వస్తున్నాయి, యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ దాట్ ఆల్సో. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఉండదు, సెక్యూరిటీ పర్సే ఇట్స్ సేఫ్. కానీ ఒరిజినల్ గోల్డ్కి ఉండే ఆ క్రేజ్ అయితే తగ్గదు కదండి. గోల్డ్ ఆర్నమెంట్స్కి, గోల్డ్ జ్యువెలరీకి ఉండే క్రేజ్ అయితే తగ్గదు. ఇప్పుడు ఎన్ని ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ వచ్చినా ఆ గోల్డ్ వేసుకునే సాటిస్ఫాక్షన్, అంటే మనం ఆఖరికి బంగారాన్ని లక్ష్మీదేవితోనే పోల్చేసామండి. అంటే ఆ డివైన్ ఫీలింగ్, ఆ డివైన్ వైబ్ అన్నది మనం గోల్డ్కి ఇంప్లాయ్ చేసేసాము. సో ఆ రకంగా మీరు చూసుకుంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ అ బెటర్ ఇన్వెస్ట్మెంట్ అని నాకు అనిపిస్తుందండి. అండ్ నేను ఇన్వెస్ట్ ఎలా చేస్తాను గోల్డ్లో అంటే, ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు మన దగ్గర క్యాష్ ఉంటుంది కదండి. నాకు హౌస్ హోల్డ్ ఖర్చులకి వాటికి ఇచ్చేసిన ఆ ఖర్చులన్నీ అయిపోయినాక కూడా ఐ వుడ్ హ్యావ్ సమ్ మనీ ఇన్ క్యాష్. అది నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకునేదానండి వారణాసిలో. అప్పుడు తనిష్క్ ఒక్కటే డెలివర్ చేసేది, ప్రతి గోల్డ్ షాపు డెలివర్ చేసేవాళ్ళు కాదు, ఓన్లీ తనిష్క్ వుడ్ డెలివర్. అండ్ వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ 2016లోనే ఇట్ వాస్ టూ గుడ్ అండి. ఐడి కార్డు, ఆధార్ కార్డులు ఇవన్నీ చూసి తప్ప వాళ్ళు డెలివర్ చేయరు. సో అలా ఆర్డర్ చేసుకునేదాన్ని. డబ్బులు ఉన్నప్పుడు 1 గ్రామ్ 5 గ్రామ్స్, లేనప్పుడు 1 గ్రాము అలా కొన్నానండి. అలా కొని నేను మా గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళాను. సో జ్యువెలరీ చేయించుకోవాలి అని కాదు, కానీ ఇన్వెస్ట్మెంట్ లాగా ఎలా ఉంచుకోవాలి అంటే అతను చెప్పిన సజెషన్ ఏంటి అంటే, అమ్మ ఇలా గోల్డ్ కాయిన్స్ మీరు ఎన్ని కొన్నా లేదా బిస్కెట్ లాగా కొన్నా బ్యాంక్లో పెట్టుకోరు. మీకు అవసరం అయ్యి మీరు లాకర్లో లోన్కి అప్లై చేయాలంటే పెట్టుకోరు. సో నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, మీరు డబ్బులు ఉన్నప్పుడు ఇట్లా కొనుక్కుంటున్నారు కదా, దీన్ని ఒక బ్యాంగిల్ ఫామ్లో చేసుకోండి. అండ్ బ్యాంగిల్స్ అంటే కూడా మళ్ళీ మీరు నక్షి వర్క్, పర్ల్స్, కుందన్స్, స్టోన్స్ ఇవన్నీ పెట్టుకున్నారంటే తరుగు, మజూరి ఇవన్నీ పోతాయమ్మా. సో సింపుల్ కడాలాగా ప్లెయిన్ బ్యాంగిల్, ఇంకేమీ పెట్టుకోవద్దు, జస్ట్ ప్లెయిన్ గోల్డ్ శుద్ధ అంతే, అలా పెట్టుకోండి. సో అది జ్యువెలరీ లాగా మీరు వేసుకోవచ్చు. ఏంటంటే ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం అయ్యేదండి. ఒక్కొక్కసారి ఆ 1 గ్రామ్ గోల్డ్స్ కాయిన్స్ తెస్తూ ఉంటే 4-5 కాయిన్స్ ఉంటే వాళ్ళు కొంచెం సస్పీషియస్గా మొత్తం తీయించేసేవాళ్ళు అనమాట. అది చిరాకు అనిపించేది నాకు. సో ఇట్లా ఉంది పరిస్థితి అంటే నా గోల్డ్ స్మిత్ చెప్పింది అయితే, ఓకే అమ్మ, అలాంటప్పుడు అన్నీ క్యారీ చేసి మళ్ళీ హైదరాబాద్ నుంచి వెనక్కి తీసుకెళ్ళి లేదా లాకర్లో పెట్టుకొని ఈ తలనొప్పి కంటే మీ దగ్గర 15-20 గ్రామ్స్ ఉన్నాయి, దాంతో ప్లెయిన్ బ్యాంగిల్స్ చేంజ్ చేసుకోండి. అది మీరు వేసుకోవచ్చు. అండ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంత తరుగులేం పోవమ్మ బ్యాంగిల్స్లో. రెగ్యులర్గా వేసుకునే బ్యాంగిల్స్ వేరుంటాయి. సో ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ చేయించుకోండి, బట్ ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ చేయించుకోండి అని చెప్పారు. సో అప్పటి నుంచి నేనేంటి అంటే సేవ్ చేసిన మనీని మోర్ సో అంటే జ్యువెలరీ కొనాలి అని ఒక ఐడియా ఉంటే వెళ్ళి జ్యువెలరీ కొంటానండి. అంటే ఈ నెక్లెస్ కొనుక్కోవాలి ఒక ఐడియా ఉంటుంది కదా మనకి, అవి జ్యువెలరీ కొంటాను. లేదు ఊరిని గోల్డ్ కలెక్ట్ చేస్తున్నాను లైక్ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు దాన్ని జస్ట్ కన్వర్ట్ చేసి ఒక బ్యాంగిల్ లాగా చేయించేసుకుంటాను, అదే వేసేసుకుంటాను. ఎక్కడ మళ్ళీ దాంట్లో కుందన్స్, పర్ల్స్ ఇవేవి పెట్టనండి, స్టోన్స్, బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫార్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఓన్లీ. అదే నేను హైదరాబాద్లో ఉన్నాను, సో నాకు ఫంక్షన్స్కి వెళ్ళాలి, వీటికి వెళ్ళాలి, సో ఐ నీడ్ జ్యువెలరీ. సో జ్యువెలరీ వరకు కొనుక్కుంటాను. కానీ ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తానండి, అండ్ ఇక్కడ అసలు నేను ఏం పెట్టుకోను కూడా, గోల్డ్ కూడా ఏమి ఉండదు, అన్నీ లాకర్లో హైదరాబాద్లో పెట్టేసి వస్తాను. సో హార్డ్లీ 1-2 ఉంటాయి తప్ప నథింగ్ మచ్. సో ఇక్కడ ఏమి బేర్ మినిమంతో ఉంటారండి. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అని నాకు నా గోల్డ్ స్మిత్ చెప్పారు. సో అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే, ఎప్పుడైతే కాయిన్స్ అక్యూములేట్ అయిపోతాయో, ఓ 15 గ్రామ్స్ అయిపోయింది, ఒక బ్యాంగిల్కి ఆర్డర్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆ కాయిన్స్ అలా పెట్టి ఒక్కొక్కసారి మిస్ప్లేస్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి నేనైతే నాకు ఇది ఫీజబుల్ అనిపించిందండి. సో ఇలాగైతే నేను గోల్డ్ సేవ్ చేయటం అన్నది ఒక హ్యాబిట్ లాగా స్టార్ట్ చేశానండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గోల్డ్ ప్రైస్ వుడ్ బీ లైక్ దిస్ ఇప్పుడు అనేసి. అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. కష్టపడి
వచ్చిన మనీని జాగ్రత్త అయితే చేసుకున్నాము అనేసి. నేను ఫస్ట్ వారణాసిలో ఆర్డర్ చేసినప్పుడు 1 గ్రామ్ గోల్డ్ 3500 ఎంతోనండి. అండ్ లుక్ ఎట్ ద ప్రైస్ టుడే, ఇవాళ అప్రాక్సిమేట్లీ 12,000 ఉంది. అండ్ ఈ చాంద్ బాలీస్ నేను భీమా జ్యువెలర్స్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. గోల్డ్ వెయిట్ ఇది 12 గ్రామ్స్. ఓవరాల్ వెయిట్ ఆఫ్ ది ఇయర్ రింగ్స్ అంటే బీడ్స్ ఇవన్నీ కలిపి వెయిట్ ఈజ్ 16 గ్రామ్స్. నేను లైట్ వెయిట్లో చూశానండి, బికాజ్ ఇది నేను తీసుకుంది శ్లోక కోసం అనేసి. అండ్ వాళ్ళ ఫేస్కి మరీ పెద్ద పెద్దవి పెట్టేసి అసలు వాళ్ళ చెవులు తట్టుకోవాలి కదండి ఆ వెయిట్, అందుకని ఐ టుక్ లైట్ వెయిట్ థింగ్. అండ్ ఇది 12 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అండ్ పర్ల్స్ అండ్ ఇట్లా ఎమరల్డ్ బీడ్స్ వచ్చి చాలా బాగుంటుంది అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ శ్లోకాకు కూడా పెట్టినాక చాలా బాగుంది ఇవి. కాకపోతే ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది సౌత్ స్క్రూ ఇచ్చారండి. సో పిల్లలకి కొంచెం టఫ్ అయితే అవుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి కొత్త వాళ్ళైతే. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.